కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం మహాభారతంలోని చిన్ని చిన్ని కథల్ని చెప్పుకుంటున్నాం కదా, అయితే శిశుపాలుడి కథ చెప్పండి అండి ఈరోజు. శిశుపాలుడి కథ చెప్పాలంటే బాగా ముందుకెళ్ళిపోవాలి మనం. మహాభారతంలో అంటే మూడవ యుగం కదా అది. ఏమిటి, కృతయుగము, త్రేతాయుగము, తర్వాత ద్వాపర యుగం మూడోది. ఇది కృతయుగానికంటే ముందు జరిగిన వ్యవహారం గురించి చెప్పాలి. కృతయుగంలో జరిగిందనమాట. మహావిష్ణువు ద్వారపాలకులైన, అంటే వైకుంఠంలో ద్వారపాలకులైన జయ విజయులు ఆ సనక సనందనాది మునులతోటి శపించబడ్డారు. ఎందుకు సనక సనందులు విష్ణుమూర్తి దర్శనానికి వెళ్ళారు. వీళ్ళు నలుగురు అన్నదమ్ములు, నలుగురు ఒకేసారి పుట్టారు. బ్రహ్మమానస పుత్రులు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. ఎలా అంటే బాలుర రూపంలోనే ఉంటారు. చిన్నపిల్లలు, చిన్న పిల్లల్లాగానే ఉంటారు. 4-3 సంవత్సరాల పిల్లల్లాగానే ఉంటారు. బ్రహ్మజ్ఞానులు వాళ్ళు. విష్ణు దర్శనానికి వెళ్తే ద్వారపాలకులు వెళ్ళనివ్వల, వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకపోతే కోపం వచ్చి శపించారు వీళ్ళు నలుగురు. ఏమిటి, మీరు స్వామి సేవకు దూరం అయిపోండి అని. దాంతో వీళ్ళిద్దరూ దుఃఖించారు. జయ విజయులు స్వామిని వదిలిపెట్టలేమంటే విష్ణుమూర్తి ఒక పర్యవసానం సూచించాడు. ఒక పక్క అంటే విశాపావసానం ఎలా చెప్పారంటే, 3 జన్మలు విష్ణు ద్వేషులుగా పుడతారా, లేదా 100 జన్మలు విష్ణు భక్తులుగా పుడతారా. ద్వేషంతో అయితే 3 జన్మల్లోనే నన్ను చేరుకోవచ్చు. భక్తులుగా అయితే 100 జన్మలు, మీరు భక్తులుగా జన్మించి 100 జన్మలు అయ్యాక మళ్ళీ వైకుంఠం ప్రాప్తి వస్తుంది మీకు. అంటే వీళ్ళు ఒప్పుకోలే. అంతకాలం నిన్ను వదిలిపెట్టి మేము ఉండలేమన్నారు. స్వామిని సేవించకుండా ఉండలేము, ప్రత్యక్ష సేవే కావాలి మాకు. 3 జన్మలు నీ ద్వేషిగా హరిద్వేషంతోటైనా మేము ఉంటాం కానీ అంత దూరంగా ఉండలేమన్నారు. అందుకని సరే ఒప్పుకున్నాడు ఆయన, వెళ్ళిపోండి మీ ఇష్టం అని. అయితే 3 జన్మలు వాళ్ళు విష్ణుద్వేషులుగా పుట్టారు. హరిద్వేషులు. ఈ విష్ణుద్వేషం ఎట్లా అంటే, అసలు విష్ణువే లేడని, చివరికి విష్ణువు చేతిలోనే మరణం వచ్చి మళ్ళీ వైకుంఠానికి పొందుతారనమాట. అట్లా పుట్టిన క్రమంలో మొదటి జన్మ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కథ మనకి ప్రహ్లాదుడి గురించి చెప్తాం కదా. ప్రహ్లాదుడు తండ్రి ఒకడు, పెదనాన్న ఒకడు, ఇద్దరు తండ్రి అన్నదమ్ములు, తండ్రులు అన్నదమ్ములు. అది మొదటి జన్మ. అప్పుడు విష్ణుమూర్తి ఆదివరాహ అవతారం ఎత్తారు హిరణ్యాక్షుడి కోసం, హిరణ్యకశిపుడి కోసమేమో నరసింహ అవతారం ఎత్తారు. తర్వాతది రావణ కుంభకర్ణులు తర్వాత జన్మలో. రావణ కుంభకర్ణుల కోసం భగవంతుడు రాముడు అవతారం ఎత్తాడు విష్ణుమూర్తి. రామావతారంలో వీళ్ళని సంహరించాడు. 3వ జన్మగా శిశుపాల దంతవక్త్రులు. మనకి ఎట్లా కనిపిస్తుంటే, మొదటి జన్మలో ఉన్న హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరు మహాప్రచండమైన వాళ్ళు. వాళ్ళకంటే కొద్దిగా లెవెల్ తక్కువ ప్రచండత రావణ కుంభకర్ణుడు. అంతకంటే ఇంకా తక్కువ లెవెల్లో శిశుపాలుడు మరియు దంతవక్త్రుడు జన్మించారు. దంతవక్త్రుడి కథ మళ్ళీ చెప్పుకుందాం. శిశుపాలుడు సంగతి చెప్పాలి మనం. 3వ జన్మలో పుట్టినటువంటి ఈ జయ విజయుల్లో ఒకడైన శిశుపాలుడు చేది రాజ్యపు యువరాజుగా జన్మించాడు. మళ్ళీ ఈ చేది రాజ్యపు రాజు ఎవరో కాదు, మన కృష్ణుడుగా పుట్టిన భగవంతుడు కృష్ణ రూపంలో జన్మించాడు. అప్పుడు 3వ అవతారం ఏమిటి, వీళ్ళ కోసం పుట్టింది ఆయన. 3వ మానవ అవతారం రాముడు తర్వాత ఈయన పుట్టింది కృష్ణావతారంలో. ఈ కృష్ణావతారంలో జన్మించిన భగవంతుడికి మేనమత్త కొడుకుగా జన్మించాడు శిశుపాలుడు. మేనత్త కొడుకే ఈ మన కృష్ణ పరమాత్మ యొక్క తండ్రి అయిన వసుదేవుడికి చాలా మంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నారు. మనం భాగవతం చెప్పుకున్నప్పుడు ఈ వివరం చెప్పాను, ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఏమిటని. వాళ్ళల్లో ఒక ఆవిడని చేది రాజైన ధర్మఘోషుడు, దామఘోషుడు 2 రకాల పేర్లు చెప్తారు. ఆయన యొక్క భార్య, ఆవిడ పేరు సాత్వతి అని ఒక పేరు చెప్తారు. కొంచెం కాస్త అటు ఇటుగా దానికి దగ్గరగానే ఉంటుందన్నమాట. అయితే ఈవిడికి చాలా కాలానికి ఒక కుమారుడు కలిగాడు. కృష్ణుడి మేనత్తకి, వసుదేవుడి చెల్లెలు కుంతిదేవి ఒక చెల్లెలు కదా, ఈవిడ ఇంకో చెల్లెలు అనమాట. అయితే శృతస్రవ అని, సాత్వతి అని 2 పేర్లు చెప్తారు ఆ ఒక ఆవిడకి. ఈవిడికి ఎలా పుట్టాడంటే పిల్లాడు 4 చేతులు, 3 కళ్ళు, గాడిద ఒండ్ర పెట్టిన లాంటి ఏడుపుతోటి జన్మించాడు. ఆ పిల్లాడు వికృత రూపంతో పుట్టాడు. పిల్లవాడు బతికే ఉన్నాడు. సాధారణంగా ఇలాగా రకరకాలుగా జన్మించిన వాళ్ళు కొంచెం బతకటం అరుదు, కానీ వాడు శుభ్రంగా ఉన్నాడు. నుదుటి మీద ఒక కన్నుంది వికృతంగా, చేతులు కూడా 4 చేతులు. ఏడుపు, పసివాడి ఏడుపు కాకుండా గాడిద ఓండ్ర పెట్టిన లాంటి ఓండ్ర శబ్దం. ఏం చేయాలో తెలియలే వీళ్ళకి. అయితే అప్పుడు ఆకాశవాణి వినపడిందట.
ఈ శిశువుని ఎవరెత్తుకున్నప్పుడు వీడి చేతులు వికృత రూపం పోతుందో వాడి చేతిలోనే వీడికి మరణం తథ్యం అని. ముందు వికృత రూపం పోవాలి. పిల్లాడు ఇలా ఆడుగా ఉంటే వాడిని ఎత్తుకోవడం, పాలు ఇవ్వడం అన్ని సమస్యలే. సరే, ఏం చేశారు? అప్పటి నుంచి ఈ పిల్లవాడి మృత్యువు ఎవరో తెలుసుకోవాలి, వీడికి నార్మల్ రూపం రావాలి. అందుకని దేశాల రాజులంతా ఈ విచిత్రంగా పుట్టి పెరుగుతున్న శిశువుని చూడడానికి వచ్చేవాళ్ళు. వచ్చిన ప్రతి రాజు చేతిలో పిల్లని ఎత్తి పెట్టేవాళ్ళు. మామూలుగా పసిపిల్లల్ని పరాయి చేతుల్లోకి ఇవ్వరు. వీళ్ళు మాత్రం అట్లా కాకుండా వచ్చిన వాళ్ళందరి చేతుల్లో కూర్చోబెట్టేవారు. వాడు అలాగే 3-4 చేతులు 3 కళ్ళు ఆ గాడిద కంఠస్వరంతో పెరుగుతున్నాడు. అయితే కృష్ణుడు బలరాముడు అప్పటికి పెద్దవాళ్ళు. కాస్త ఇప్పుడు ఈ ఉగ్రసేనుడికి రాజ్యం వచ్చేసింది, కంసుడి మరణానంతరం అనమాట. వీళ్ళు ఏం చేశారు? మేనత్తను చూడడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చేసరికల్లా కృష్ణుడు బలరాముడు ఇద్దరు వచ్చారు. మేనత్తను పలకరించారు. మరి సొంత మేనత్తలు అంటే ప్రీతి ఉంటుంది కదా, రాజుగారిని పలకరించారు. వీళ్ళు ఈయన దేవదేవుని యొక్క అవతారం అప్పటికే ప్రచారంలో ఉంది. వాళ్ళంతా చాలా ఆదరించి గౌరవించారు. అయితే బలరాముడు ఎత్తుకున్నాక మేనత్త ఏం చేసింది? పిల్లాన్ని ఎత్తి తన చిన్న మేనల్లుడి ఒళ్ళో కూర్చోబెట్టింది. కృష్ణుడు ఇట్లా ఎత్తుకుని ఇట్లా అంత పిల్లాన్ని ఇలా తీసుకోరు, ఒళ్ళో పెట్టుకుంటారు. హృదయానికి దగ్గరగా తీసుకుంటాం. ఏ పిల్లాన్ని ఎత్తుకుంటాం దగ్గరగా ఎత్తుకుంటాం. మనం కావాలని హక్ చేసుకోకర్లా. ఒక చంటి బిడ్డను ఎత్తుకోగానే మనం ఎంత పదిలంగా పట్టుకుంటాం గుడ్డలకు దగ్గరగా. ఎప్పుడైతే ఈయన ఛాతీకి ఆ పిల్లాడు తగలంగానే వాడి కన్ను చేతులు ఊడిపోయింది. మామూలు రూపం వచ్చి కెవ్వుమని ఏడ్చెట్టు, మామూలు కంఠస్వరం. తెలిసిపోయింది కృష్ణుడి చేతిలోనే మరణం తథ్యం. దాంతో ఆవిడ బలవలా ఏడ్చి మేనత్త ఆయన కాళ్ళు పట్టుకుంది. ఏమిటత్త, ఎందుకమ్మా ఇలా చేస్తావు? నీకు చెప్పు, నీకేం కావాలో చెప్పమన్నట్ట. నీ చేతిలోనే వీడి మరణం ఉంది. నా పిల్లాన్ని సంపద్దు, నువ్వు ఎలా తప్పిస్తావో నాకు తెలియదు, కానీ నా కోసం వీడిని చంపనని నాకు మాట ఇవ్వు నువ్వు. అయితే ఈయన ఏమన్నాడు? సాధారణంగా నా అంతటా నేనేం చెయ్యను, నీకు మాట ఇస్తున్నా. 100 తప్పులు వీడివి ఒప్పుకుంటా, నేను 100 తప్పులు సహిస్తాను. 101వ తప్పు మాత్రం ఇంకా నీ మాట ఇక చెల్లదు. తప్పులు చేయకుండా పెంచువేండి మేనత్తగా చెప్పారు. భగవద్ విరోధము వహించకూడదు అన్నది అండర్ లైన్ అన్నమాట. దాంట్లో ఉన్న వెనక వాక్యం ఏమిటి? వీడు తప్పు చేయకూడదు అంటే ఎక్కడో తప్పు కాదు, భగవద్ విరోధాన్ని వహించకూడదు. ఆల్రెడీ భూమి మీద భగవద్ విరోధులు ఉన్నారు. కంసుడితో పాటు 100 మంది రాక్షసులు. ఈయనే డజన్ల కొద్దీ చంపాడు. కంసుడి మామ జరాసంధుడు, ఆయన ఈ కృష్ణుడిని సంహరించాలని ఎన్నిసార్లు మధుర మీదకి దండయాత్ర చేస్తున్నాడు. వీడు ఎలాంటి వాళ్ళతో కలుస్తాడో తెలియదు. పిల్లాడు పెరుగుతుంటే ఎలాంటి స్నేహాలు వస్తాయో తెలియదు కదా, చెప్పలేదు. కాబట్టి ఇది చెయ్యొద్దు. 100 తప్పుల వరకు సైరిస్తానత్త నీకు ఇచ్చిన మాట కోసం, తర్వాత సంగతి నేను చెప్పనన్నాడు. ఆవిడ సరేననుకుంది. కొంతకాలం పిల్లాడు బతుకుంటాడని ఇది అయిపోయింది. ఆ తర్వాత నుంచి కథ ఎలా అయిందంటే, ఇంకా కొంతకాలం గడిచి ఈ పిల్లవాడు పెద్దవాడయ్యాక, అంటే ఈ పిల్లాడు కృష్ణుడు ఎత్తుకునే పిల్లాడు అంటే కృష్ణుడు కనీసం ఒక 15-16 ఏళ్ళు ఉంటాయి కదా. కృష్ణుడు పుట్టిన 15-16 ఏళ్ళకి పుట్టిన శిశువుకి ఒక పెళ్లి సంబంధం కుదిర్చారు. ఆ కుదిర్చిన పెళ్లి సంబంధం ఎవరిది? రుక్మిణీదేవి. రుక్మిణి పెళ్లి సంబంధం కుదిరింది శిశుపాలుడితోటి. అయితే ఆ రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి కృష్ణగాథలు విని ఆయన మీద మనసు పెంచుకుని అగ్నిద్యోతండు అనే ఒక బ్రాహ్మడితోటి ఒక ఉత్తరం రాసి పంపించింది, నన్ను తీసుకెళ్ళి వివాహం చేసుకో, నువ్వంటే నాకు ఇష్టము అని. ఆయన వచ్చి ఈ పిల్లని తెచ్చేసుకున్నాడు. రుక్మిణిది కళ్యాణం మనకు తెలిసిన ఘట్టమే. రుక్మిణి కళ్యాణ ఘట్టం కూడా ఓసారి చెప్పుకుందాం భారత కథల్లో భాగంగా. వెళ్ళాడు. ఆవిడేమో గౌరీదేవి పూజ కోసం దేవాలయం దగ్గరకు వచ్చింది. ఆవిడ ఎక్కించుకొచ్చేసాడు. ఎప్పుడైతే కృష్ణుడు ఈవిడ కోసం వచ్చాడు వెళ్ళిపోతుంది అని తెలియంగానే రుక్మిణీదేవికి 4 అన్నదమ్ములు ఉన్నారు. అందులో రుక్మి పెద్దవాడు. ఆ రుక్మి ఈ శిశుపాలుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్షిప్ తోటి ఈ పెళ్లి సంబంధం కుదిర్చారు. వీళ్ళకి సహాయంగా జరాసంధుడు వచ్చాడు వివాహానికి. ఈ జరాసంధుడు, రుక్మి, శిశుపాలుడు ముగ్గురు వెంటపడ్డారు కృష్ణుడి వెనకాల. వెంటపడ్డారు, నిలవమన్నారు, పోరాడారు. శిశుపాలుడిని ఏం చేయాల? జరాసంధుడిని శిశుపాలుడిని తోలేశాడు. రుక్మికి గుండు చేసి పంపించాడు కృష్ణుడు వెనక్కి. రాక్షస వివాహం, తనంతా ఎత్తుకుని తెచ్చుకోవచ్చు. అమ్మాయి కన్యే వలిచింది, ఇది ఎత్తుకుపోవటం అనడానికి పూర్తిగా వీలు లేదు. ఆవిడే నేను పెళ్లి చేసుకుంటానని అడిగింది కదా, ఈవిని తెచ్చేసుకున్నాను. ఇట్లా కొంత అంటే ఇది కృష్ణుడితోటి ఆయనకి ప్రత్యేకమైన వైరం ముందు నుంచే ఉంది.
తర్వాత ఈ చేదిరాజైన ఈ శిశుపాలుడికి జరాసంధుడితో చాలా స్నేహం. జరాసంధుడి తాలూకు అల్లుడైన కంసుడిని కృష్ణుడు చంపాడని కోపం. అంతే కదా, ఫ్రెండ్కి ఎనిమి అయితే మనకు కూడా ఎనిమిది అట్లా అన్నమాట. అలా ఈ శిశుపాలుడికి విపరీతమైన అయిష్టం కృష్ణుడు అంటే. తను చేసుకోవాల్సిన కన్యను ఆయన ఎత్తుపోయాడని, తనకి శాస్తి చేసి పంపించాడని ఆ కోపం పోలేదు. ఇలా గడిచాక ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. రాజసూయ యాగానికి మొత్తం భూమండలంలో ఉన్న రాజులంతా చేరారు. చేరితే అప్పుడు యాగం అంతా పరిసమాప్తి చివరికి వచ్చాక భీష్ముడు ఏం సలహా చెప్పాడు ధర్మరాజుకి? అగ్రపూజ. ఎవరిని ఉత్తముడని భావిస్తావు అతనికి తాంబూలం ఇవ్వాలి. అగ్రతాంబూలం ఇవ్వటం. అగ్రతాంబూలం పదం వింటుంటామా కదా, అగ్రపూజ అంటారు. ఒకడిని గొప్పవాడిగా భావించి వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి, వాళ్ళకి పూజ చేయాలి. భీష్ముడేమో కృష్ణుడిని ప్రపోజ్ చేశాడు, వీళ్ళు తయారయ్యారు పూజ చేయటానికి. మిగిలిన వాళ్ళు ఊరుకున్నారు, కానీ ఈ శిశుపాలుడు ఊరుకోరు. ఏం గొప్పవాడు కృష్ణుడు, ఏమిటి గొప్పతనం కృష్ణుడిది? మేనమామని చంపాడు, ఎంతమందినో చంపాడు, ఆడదని లేదు పాలు ఇవ్వడానికి వచ్చిన దాన్ని కూడా చంపేశాడు పోతన్ని. జరాసంధుడు ఎంత గొప్ప రాజు. నువ్వు జరాసంధుడిని తీసుకోవచ్చు, మీ దాంట్లోనే ఉన్న భీష్ముడు తీసుకోవచ్చు, లేకపోతే పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేశాడు ద్రోణాచార్యుడికి ఇవ్వచ్చు. గొప్పవాళ్ళు ఎంతమంది, నీ సొంత గురువు ఉన్నాడు. ఇంతమంది గొప్పవాళ్ళు ఉంటే వీళ్ళందరినీ వదిలిపెట్టి అతనికి ఎందుకు ఇస్తావు ఇంతమందిని చంపిన వాడికి? పైగా వాడి గొప్ప ఏమిటి? అసలు ఆయన రాజు కూడా కాదు. కృష్ణుడు రాజు కాదు. మరి అవును, కృష్ణుడు రాజే కాదు, రాజుగారి తమ్ముడు. ఆ బలరాముడు తాతగారి రాజ్యం బలరాముడికి వస్తే రాజుకి తమ్ముడు ఇతను. ఇది ఏం గొప్ప? కృష్ణుడికి ఏ గొప్ప లేదన్నాడు. పైగా మేనత్త కొడుకు కుదిర్చిన పిల్ల ఇతనికి ఏమవుతుంది? ఆ పిల్లని ఎత్తుకుపోయాడు. ఎక్కడికి వెళ్ళినా ఇంతే ఇతని పద్ధతి. ఒక్కచోట సరైన సజావైన ప్రవర్తన లేదు. పైగా నువ్వు ఇంత పెద్దవాడివి, భీష్ముడిని కూడా తిట్టాడు. నువ్వు ఇంత పెద్దవాడివి, నీకు బుద్ధి లేదా? ఇలా సజెస్ట్ చేస్తావా? నువ్వు సజెషన్ ఎవరిది ఇవ్వాలి? నువ్వు మీ వంశంలో ఉన్న గొప్ప వాళ్ళు ఉన్నారు. భారత భూమి మీద ఎంతో గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వృద్ధ రాజులు ఉన్నారు. అసలు పేర్లు రాస్తాడు, వాళ్ళేరా వీళ్ళేరని మహాభారతంలో. ఇంతమంది ఉంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి నువ్వు కృష్ణుడు రాజైనా కానీ కృష్ణుడు ఎట్లా నీకు పూజ్యుడవుతాడు? అగ్రపూజ చేయాలంటే రాజ్యమైనా ఉండాలి అని ఇలా నోటికి వచ్చినట్టు వదులుతాడు. ఈయన నిశ్శబ్దంగా వింటూ ఉంటాడు. అంతకుముందు మాట్లాడింది ఎప్పుడు రుక్మిణిని తీసుకొచ్చిన రోజు మాట్లాడిన లెక్క. అప్పటి నుంచి వరుసగా అతను తప్పులు లెక్క పెడుతూనే ఉన్నాడు. లెక్కపెట్టి చివరికి వాళ్ళు ఏమన్నా యుద్ధానికి మొదలుపెట్టారు. మేము యుద్ధమైనా చేస్తాం. ఇతని వెనకాల ఉండే రాజులు కొంతమంది మామూలుగా ఎప్పుడైనా సరే భారత భూమిలో ఉన్న రాజులంతా ఒక చోట చేస్తే వీళ్ళంతా ఒక తాటి మీద ఉండరు. కౌరవుల మీద ఇష్టం ఉన్నవాళ్ళు, పాండవుల మీద ఇష్టం ఉన్నవాళ్ళు, వీళ్ళ గురువుల్లో ఎవరికైనా పడని వాళ్ళు, వీళ్ళ మేనమామలతోటి వైరం ఉన్నవాళ్ళు, చిన్న పొన్న తగాదాలు లేదా సరిహద్దు తగాదాలు వాళ్ళు గ్రూపులుగా విడిపోతారు. జరాసంధుడిది ఒక గుంపు అన్యాయంగా జరాసంధుడిని చంపాడు. అంత గొప్ప జరాసంధుడిని రాత్రిపూట వెళ్ళి చంపారు జరాసంధుడిని. ఇలా ఒకటి నోటికి వచ్చినట్టు తిట్టిపోసాడు. యుద్ధానికి తయారయ్యారు. కృష్ణుడితో యుద్ధం ఏమిటి అంటాడు భీష్ముడు. కృష్ణుడితో యుద్ధం చేయగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా? సాక్షాత్ పరంధాముడు కృష్ణుడు. ఆయన ఏది చేసినా అది రైటు. భీష్ముడు ఒప్పుకోలే. ఆయన ఒప్పుకోపోయినా వీళ్ళు ఆగటం లేదు యుద్ధానికి. ఎప్పుడైతే యుద్ధం చేస్తామని అన్నారో ఈ జరాసంధుడి 100వ తప్పులు లెక్క పెట్టంగానే కృష్ణుడు తన ఆయుధమైన చక్రాయుధాన్ని స్మరించగానే చక్రం వచ్చి శిశుపాలుడి మెడ కట్ చేసేసింది. ఈ రాజసూయాగంలో మొత్తం ఉన్న రాజులందరూ చూస్తూ ఉండగా శిశుపాలుడి మెడ తెగితే అతని ప్రాణజ్యోతి వచ్చి కృష్ణుడిలో లీనమైపోయింది. మొత్తం అంతా చూశారు ఏం జరుగుతోందో. అతను మరణించి పడిపోలా, తల తెగితే అతనిలోని ఉన్న ఆత్మజ్యోతి, అతని లోపల ఉండే జ్యోతి వచ్చి సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోయింది. ఇక మిగిలిన వాళ్ళంతా చల్లబడిపోయారు. ఇక ప్రశ్నలు లేవు, మాట్లాడకుండా ఉండిపోయారు. అప్పటిదాకా కొంత శంక, ఈయన తాలూకు భగవద్ విషయం మీద అనుమానం ఉన్న వాళ్ళందరికీ కూడా దెబ్బతో తీరిపోయింది. ఆయన్ని వ్యతిరేకించకూడదనే అంతకుముందు వ్యతిరేక భావనలు ఉండేవి.
ఎందుకంటే ఆయన జరాసంధుడితో స్నేహం ఉన్నవాళ్ళు లేదా కౌరవులతో ఎక్కువ ఆ. ఫ్రెండ్షిప్ ఉన్నవాళ్ళు, ఆయన అంతే పాండవులు వెనకేసుకొస్తున్నాడని కోపం ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు, ద్వైతి భావాలు ఉండేవి, రకరకాల వాళ్ళు భావాలు. అవన్నీ మొత్తం తప్పిపోయాయి. పరమ నిశ్శబ్దంగా ఊరుకున్నారు, మాట్లాడకుండా. రాజసూయాగం దిగ్విజయంగా పూర్తయిపోయింది. అగ్రతాంబూలం కృష్ణుడికే ఇచ్చారు. ఆయన్నే అగ్రగణ్యుడిగా, అంటే అక్కడ సమావేశంలో అత్యంత గొప్ప వ్యక్తిగా భావించి ఆయనకే తాంబూలం ఇచ్చి తర్వాత యజ్ఞాన్ని పూర్తి చేసేసుకున్నారు. శిశుపాలుడు జయ విజయుల్లో ఒకడు. అతనికి ముందున్నంత రాక్షస ప్రవృత్తి లేకపోయినా రాక్షసుల తాలూకు తిరగబడే ప్రవృత్తి ఉంది కదా, అంటే మంచి విషయాన్ని కాదని అనగలిగే ధోరణి, అది మాత్రం వచ్చింది. రాక్షసత్వం రాల. క్రమంగా ఈ 3 జన్మల్లోనూ వాళ్ళు పలచబడ్డట్టుగా అనిపిస్తుంది. 3వ దానికి వచ్చేసరికల్లా తేలికైపోతుంది. దంతభక్తుడు కూడా చాలా చిన్న కథే, చెప్దాం వీలు వెంబడి ఇంకొకసారి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.